హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లోనే సింపుల్గా బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నార్మల్ రైస్తోనండి. దీనికోసం ముందుగా ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసేసుకొని ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇది ఆల్రెడీ రైస్ అండి. నేను ఒక గ్లాసున్నర తీసుకున్నాను అనమాట. గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు అయితే వేసుకోవాలి. చక్కగా కడిగేసుకున్నాను. తర్వాత ఇవి క్యారెట్స్, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, పుదీనా అండ్ కొత్తిమీర. నెక్స్ట్ వచ్చేసి అల్లం పేస్ట్ అనమాట. తర్వాత బిర్యానీ మసాలా ఉంటుంది కదండి, అది కూడా. మసాలాలు అనేవి బాగా ఎక్కువ వేసుకోవద్దు, మన హెల్త్కి అయితే మంచిది కాదు. ఇవైతే బిర్యానీ సరుకులు కొన్ని తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. నెక్స్ట్ ఇలాగా ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని బిర్యానీ సరుకులు ఉంటాయి కదండి, అవి ఫ్రై చేసేసుకోవాలి. దాని తర్వాత అందులో ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా వేపుకోవాలి. చూసారు, అది అంతా కూడా స్లో ఫ్లేమ్లో చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోయి చేదు వచ్చేస్తుంది అనమాట. నెమ్మదిగా తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా లైట్గా వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మాడిపోకుండా చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. తర్వాత బిర్యానీ మసాలా కూడా మనము యాడ్ చేసేసుకోవాలండి. తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులో మీకు చిన్న టిప్ చెప్తాను నేను. సాల్ట్ అనేది కాస్త ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే రైస్ అనేది చప్పగా ఉంటుంది కాబట్టి మనకి పర్ఫెక్ట్గా సాల్ట్ టేస్ట్ అనేది సరిపోతుంది. దీని తర్వాత ఇందులో రైస్ కూడా వేసేసుకుంటే చూసారా, రుచికరమైన బిర్యానీ రెడీ అయిపోతుంది.